రైతు సమస్యలపై పోరుబాటకు దిగింది బీఆర్ఎస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో కేటీఆర్ మహాధర్నాకు దిగారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను రైతు కూలీలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా చేయనున్నారు. రైతు దీక్షకు భారీగా జనాలను తరలించింది బీఆర్ఎస్. రైతు సమస్యలపై పోరుబాటకు దిగింది బీఆర్ఎస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో కేటీఆర్ మహాధర్నాకు దిగారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను రైతు కూలీలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా చేయనున్నారు. రైతు దీక్షకు భారీగా జనాలను తరలించింది బీఆర్ఎస్. రైతు సమస్యలపై పోరుబాటకు దిగింది బీఆర్ఎస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో కేటీఆర్ మహాధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ప్రస్తుతం మనం షాబాద్ లో ఉన్నాము. రైతు దీక్ష పేరుతో ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ స్థానికమైనటువంటి నేతలు ఇక్కడ హాజరవుతున్నారు. ప్రజెంట్ ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మన దగ్గర కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ మదర్ సవిత ఇందిరారెడ్డి గారు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వస్తున్న నేపథ్యంలో చాలా హోప్స్ పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క కేసులతో వేధిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర నేతలు ఎట్లా చూస్తారండి ఈ దీక్ష ద్వారా, ఏం చెప్పదలుచుకున్నారు? మేము రైతుల తరఫున ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే భారతీయ రైతు సమితిగా పేరు మార్చుకొని మేము ముమ్మాటికి తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంచనకు గురైంది కాబట్టి ఎటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున ఉండి కొట్లాడుతుందని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఒక విషయం గుర్తిస్తే, మేము అధికారంలో రాగానే రైతు బంధు పెంచుతామని చెప్పినారు, 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పారు, రైతులకు ఏ పంట పడినా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క మాట మీదుగా నిలబడుకోకుండా మళ్ళీ ఈరోజు కొత్త డ్రామాకి తెరదీసి రైతు భరోసాకు 6,000 రూపాయలు ఇస్తాం, అది కూడా కొరీలు పెట్టి ఎవరికి ఇస్తాం ఎవరికి ఏమని ఒక కన్ఫ్యూజన్లో పెట్టే ఒక ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి రైతుల తరఫున ఉండాలా, కొట్లాడాలని ఒక ఆలోచన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక పక్క మొన్నటి వరకు చెప్పారు రైతు రుణమాఫీ మేము 21,000 కోట్ల రూపాయల దాకా పెట్టి చేశాము, ఇవ్వనటువంటి హామీని కూడా నెరవేర్చాం. గతంలో 10 ఏళ్ల పాటు ఏమీ ఇవ్వలేదు, మేము 2 లక్షలు ఒకేసారి చేశామని చెప్పింది. అదేవిధంగా 12,000 రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పింది. దీన్ని ఎట్లా ప్రభుత్వం నడిపే పెద్ద మనుషులకు నిజాలు చెప్పే ధైర్యం ఉండాలి, లేదా ప్రభుత్వం నడపడానికి అలా అర్హత లేనని నేను భావిస్తాను. ముఖ్యంగా 13-14 వేల కోట్ల రూపాయల వరకు రుణమాఫీ ఇచ్చి దాని సంపూర్ణంగా 38,000 కోట్లు ఏదైతే కావాలో అది ఇచ్చేసినామని చెప్పడం ఎంత మేరకు సబబు? అసలు రుణమాఫీ జరగలేదు.
తెలంగాణ రాష్ట్రంలో 30 నుంచి 40% వరకు రుణమాఫీ మించి కూడా ఒక్క ఊర్లలో కూడా జరిగినాయి, ఒక దాఖలాలు లేవు. అవన్నీ వదిలేసి ఈరోజు కొత్త డ్రామా మొదలు పెట్టుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. ఇది స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలు ముందరకు వస్తున్నాయి కాబట్టి, ఆ ఎన్నికలు ఓట్లు వేసే పరిస్థితి ఊర్లలో లేదు కాబట్టి ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. శివప్రసాద్ పటేల్ గారు ఎట్లా చూస్తారండి? మీరు స్థానికంగా ఉన్నారు, మీరు ఎంత జన సమీకరణ చేయబోతున్నారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు జన సమీకరణ అంటే ఇక్కడ మొత్తం కూడా రైతులు రాబోతున్నారు. వాళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయకపోవడం, 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. అది మా నేతలు ఛాలెంజ్ విసిరిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లికి పోదామా, లేకపోతే రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యున్సీకి పోదామా, ఎక్కడ కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు. కాబట్టే ఈరోజు రైతులందరూ కూడా పోరుబాట పడుతున్నారు. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పేసి కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. నేను 15,000 ఎకరాకి ఇస్తానన్నాడు. ఇస్తా అని ఇప్పటి వరకు కూడా 15,000 లెక్క ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు ఏం చేసిరు, రెండు విడతల ఎగ్గొట్టేసి ఈరోజు 6,000 లెక్క ఎకరాకి 6,000 లెక్క ఇస్తా అంటున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు ఒక్కొక్క రైతుకి ఒక ఎకరాకి 17,500 రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు మేరకు బాకీ ఉన్నాడు. కాబట్టి అది అమలు చేయాలని చెప్పేసి రైతు ధర్నా చేస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు ప్రతి ఊరు నుండి కూడా కదిలే వస్తున్నారు. ఇక్కడ 100% ఈ రైతు ధర్నాతో ప్రభుత్వం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎట్లా చూస్తారండి? ఒక కేసులు వేధిస్తున్నారని మొదటిదాకా జైలు వేయించారు. ప్రజెంట్ ఇలాంటి దీక్ష చేయడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినాడు. అడగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. రైతులకు ముఖ్యంగా మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ జన్మదినం నాడే మొత్తం రుణాలన్నీ మాఫ్ చేస్తా, మీరందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకుని 2 లక్షలు అని చెప్పినాడు. ఆయన మాటలు నమ్మి అందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు కూడా 30% కానీ ఇక్కడ ఏ గ్రామంలో రుణమాఫీ జరగలే. అదేవిధంగా ఈ రైతు బంధు కేసీఆర్ గారు 5,000 ఇస్తుండు, నేను వస్తే 7,000 15,000 ఇస్తా సంవత్సరానికని రైతు ఇస్తా అని చెప్పినాడు. కానీ ఎక్కడ ఇంతవరకు కూడా వినాయక చవితి పండుగకి ఇస్తాన్నాడు రైతు భరోసా, తర్వాత దసరా అన్నాడు, దీపావళి అన్నాడు, సంక్రాంతి అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 26 తారీఖు అంటున్నాడు. 5 వాయిదాలు పెట్టినాడు ఇప్పటికే. కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు. రుణమాఫీ ఎట్లా జరిగిందో రైతు భరోసా పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి మేమేం డిమాండ్ లేదంటున్నారు. కానీ ఇక్కడ 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశారు, ఇప్పుడు భరోసా ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఇంతకుముందు రుణమాఫీ చూసినాం మనం. గతం స్టార్టింగ్లో ఏం చెప్పినారు, 56,000 కోట్లు రుణమాఫీకి అవుతుందని క్యాబినెట్ చెప్పినారు. తర్వాత మంత్రుల మీటింగ్ పెట్టి 36,000 కోట్లు అన్నారు. మళ్ళీ 26,000 కోట్లు అన్నారు. రకరకాలుగా మాటలు మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారంగా 17,000 కోట్లు అంటే ఇంకా మరి ఇంక 22,000 కోట్లు, ఇంకా 24,000 కోట్ల రుణమాఫీ చేయాలి. 30% జరిగింది. అదేవిధంగా ఈ రైతు బంధు కూడా 15,000 అని చెప్పి 12,000 తగ్గించారు. 3,000 తగ్గించి 12,000 రైతు భరోసా అన్నాడు. ఇప్పటికి 5 వాయిదాలు పెట్టినాడు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతుంది. కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలని చెప్పి ప్రజల తరపున రైతుల తరపున లగచర్ల ఇష్యూలో కొంతకాలం జైల్లో ఉండొచ్చారు. దాదాపు కౌశిక్ రెడ్డి ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. ఒక కేటీఆర్ కూడా తరచుగా ఏసీబీ ఆఫీస్కి వెళ్తున్నారు, ఈడీ కేసు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల మీద ఎట్లా స్పందిస్తారు? అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది. ఎక్కువ దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి కోర్టులో న్యాయస్థానంలో పోరాటం చేస్తాం దాని గురించి. ఇది పరిస్థితి. మరి కాసేపట్లో కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో జన సమీకరణ భారీగా చేస్తున్నారు. షాబాద్ లో రైతు దీక్ష ద్వారా ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని వంచుతాము. ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి విధానాల నేపథ్యంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది కనుక ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇచ్చి తీరాలి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులో పడింది. ఇది ఖచ్చితంగా కూడా రైతులకు ఇవ్వాల్సిన అప్పును ఖచ్చితంగా తీర్చాలన్నటువంటి డిమాండ్ అయితే ఇక్కడ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ వచ్చినటువంటి నేతలందరూ కూడా ఇదే చెప్తున్నటువంటి మాట. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.